డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేపుతోంది. కేటీఆర్ హరీష్ కలిసి కూర్చుని లేఖ రాశారని, కవితకు సంబంధం లేకపోయి ఉండొచ్చని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లేఖపై కేటీఆర్ హరీష్ సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి పొన్నం. కవిత లేఖ వారి వ్యక్తిగతమైన, అందులో బీజేపీ ప్రస్తావన ఉందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లేఖపై నిజానిజాలు తేలాలని అన్నారు. ఉన్నవాళ్ళు ఒకటే కుటుంబం వాళ్ళు కలహాలు పెట్టుకుంటారంటే నమ్ముతామా? ఇది అంతా డ్రామా. మొన్న ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీజేపీ క్యాండిడేట్లే దొరకలే, ముగ్గురికి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసి టోటల్గా నార్త్ తెలంగాణలో కూడా వాషౌట్ అయిపోయి, దక్షిణ తెలంగాణలో 36 సీట్లకు 33 సీట్లు మేము గెలిచి ఇక పార్టీకి భవిష్యత్తు లేదు, పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. కాబట్టి దీనికి కొత్త డ్రామా. కేటీఆర్ హరీష్ కూర్చొని లేఖ రాపించి ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే లేఖ ఒక రోజు ముందు నిన్న విడుదల చేయించడం, చిన్నపిల్లల నుంచి మాలాంటి వారికి అది తెలిసి డ్రామా అని ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఆ లేఖ చూసి. కేసీఆర్కి సలహాలు చెప్పాలన్నా 80,000 పుస్తకాలు చదివి సావునూట తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన ఆయనకు నువ్వు ఈ పాయింట్ చెప్పేది ఉంటే బీజేపీని 2 నిమిషాలు తిట్టావు అంటే 20 నిమిషాలు తిట్టాలి, 2 నిమిషాలు. ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను లేఖ. నేను సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము. ఆమె లేఖకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అది డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి లేఖ. ఆ లేఖ అఫీషియల్గా లేఖనా అన్అఫీషియల్ లేఖనా ఇంతవరకు ఎవరు చెప్పలే. ఆమె చెప్పలేదు, డాడీ చెప్పలేదు, డాటర్ చెప్పలేదు.